నేను కూడా అలాగనుకున్నానే ఇక్కడ దంచి ఉపన్యాసం దంచి కొట్టాను స్వామి ఇక్కడ వద్దు, మాకేదో కల్చరల్ ప్రోగ్రామ్ వస్తున్నాయి, మేము హ్యాపీగా మేము ఎంటర్టైన్ చేసుకుంటామని మమ్మల్ని వదిలిపెట్టండి అన్నట్లు నేను కూడా ఒకప్పుడు మీ స్థానంలో కూర్చొని ఆలోచించిన వాడిని. అందుకే ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసినందుకు ఆపర్చునిటీ నాకు ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ కూడా నచ్చగలను. అదేవిధంగా ఆ పేరెంట్స్ ఇంతమంది పిల్లలు మీ అందరి మధ్య నేను ఈరోజు 4 మంచి విషయాలు మాట్లాడే అవకాశం నాకు కల్పించిన మరొకసారి కృతజ్ఞతలు. ఫస్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్, ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ గురించి ఒక గొప్పతనం ఉంటుంది. మీరు ఎంతమందికి తెలుసో ఊరికే జస్ట్ కనుక్కుందాం. బాహుబలి హీరో ఎవరమ్మా? ఓకే. పుష్ప హీరో ఎవరు? మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాసింది ఎవరు? ఎందుకు చెప్తున్నానంటే ఆ మహానుభావులు ఇప్పుడు ఈ జిల్లా విడిపోయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెంకనంపాడి సుందరాచార్య గారు తిరుచాలు, తిరుపతి దగ్గర ఉండే తిరుచాలు ఆయన జన్మస్థానం. ఆయన ఇదే జిల్లాలో ఉద్యోగం చేసి ఇక్కడే రిటైర్డ్ అయ్యి ఇక్కడే ఆయన తన జీవితాన్ని గడపడం జరిగింది. ఎందుకు ఆ గొప్ప వ్యక్తి గురించి ఎందుకు చెప్తున్నానంటే మనకు అధికార తెలుగు పాటగా మాధ్యమం తల్లికి మల్లెపూదండ ఉంది. కనీసం ఈ చిత్తూరు జిల్లాలో మాకు చదువుకునేటప్పుడు టీచర్స్ కూడా మొదట అలాంటి మహానుభావులు ఇంకా చిత్తూరు జిల్లాలో ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి కూడా చెప్తే కాస్త మోటివేషన్ ఉంటారు పిల్లలకి. జస్ట్ కనుక్కుందామని చేశాను, అంతవరకు ఇంకేం లేదు. తర్వాత ఇంకా సబ్జెక్ట్ చూద్దాం. పేరెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఇప్పుడు నేను అడిగేదానికి నిజాయితీగా సమాధానం చెప్పండి. మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళు అక్కడ చదువుకుంటారు, మేము ఫీజు కట్టేస్తున్నాం, ఏదైనా బుక్కులు కొనిచ్చేస్తున్నాం అని కాకుండా ఎప్పుడన్నా వాళ్ళ బ్యాగ్స్ కానీ వాళ్ళ లగేజ్ కానీ మీరు ఇళ్లలో చెక్ చేస్తున్నారా? నిజాయితీగా చెప్పండి. చేస్తున్నారా? ఊరికే ఇంతమందిలో అక్కడక్కడ ఒకరిద్దరు చెప్తున్నారు. అదే రకంగా పిల్లలు ఉన్నారు ఇక్కడ. మీలో ఎంతమంది మీ తల్లిదండ్రులు మీ చదువు కోసం కష్టపడుతున్నారు? అబద్ధాలు వద్దు. మీరు అంత దూరం మీద ఆలోచించలేదని నాకు తెలుసు. వద్దు ఎవరు చూసా. నిజంగా తల్లిదండ్రులు కష్టపడే అది కనుక మీకు అవగాహన ఉంటే, మీకు నిజంగా ఒకవేళ అవగాహన ఉంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ తల్లిదండ్రులని డిమాండ్ చేయండి. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఎంత శక్తి మేరకు మీకు ఏదైనా సౌకర్యాలు, ఇంతకుముందు మేడం చెప్పినట్టు సౌకర్యాల గురించి మాట్లాడాలి. అటువంటి సౌకర్యాలు, అది మీకు సైకిల్ కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ సౌకర్యాల గురించి వాళ్ళని ఒత్తిడి చేయకుండా పేరెంట్స్ వాళ్ళ ఉద్దేశం రేపు మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో బంగారు పంటలు వేస్తారని, వాళ్ళ ఆశలు మీరు జీవిస్తారని, సమాజంలో మంచి గౌరవ స్థానంలో ఉంటారని మీకు చదువు కోసం కూడా పంపించడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే చదువు అంటే ఒకటే చదువు కాదు, మరియు కైండ్ ఇన్ఫర్మేషన్. నేను చాలా పూర్తి వచ్చాను, కూలి పనులు చేసుకొని వచ్చాను. చదువులో కూడా చెప్తున్నాను, నేను ఎవరైనా స్టూడెంట్నే.
లేదా జస్ట్ అబవ్ యావరేజ్ స్టూడెంట్. ఎందుకు చెప్తున్నానంటే చదువు విద్యార్థులు చదువుకునేటప్పుడు చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, దాంతోపాటు మానసిక ఉల్లాసం ఉండే క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్. అది లేకుంటే ఫిజికల్ వర్కౌట్ లేకుంటే ఎంత చదువు చదివినా కూడా కొంతమంది కుర్రవాళ్ళ పుట్టుకతో వృద్ధుల్లా తయారవుతారు. మనుషులు పెరిగే కొద్ది వయసు పెరిగే ఇంకా బాగా ఆ వయసు ఎక్కువగా తెలుస్తుంది, త్వరగా కడిచిపోతుంది, త్వరగా అనేక జబ్బులు వస్తాయి. ఆడుతూ పాడుతూ చదవండి, సంతోషంగా. ఈ విద్యార్థి దశ బంగారు దశ మళ్ళీ మళ్ళీ రాదు. చిన్న చిన్న సంతోషాలు సరదాలు ఉండాలి, కానీ ఆ సంతోషాలు సరదాలు మీ భవిష్యత్తును దెబ్బతీసేటట్టు ఉండకూడదు, మీ తల్లిదండ్రులకు అవమానం కలిగించేటట్టు ఉండకూడదు, మీరే 10 మందిలో పోలేని పరిస్థితుల్లో ఉండకూడదు. అలా చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు ముందుగా వాళ్ళ పిల్లలు చేసే స్నేహాల గురించి చూడాలి, ఎటువంటి వాళ్ళతో స్నేహాలు చేస్తున్నారు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రవర్తన ఎలా ఉంది. అప్పుడప్పుడు విద్యార్థులు టీచర్స్తో వచ్చి మాట్లాడాలి. మామూలుగా